ఇంట్లో అందరూ ఊరు వెళ్తే బి లైక్. ఏం చేస్తాను అక్క? ఏమున్నది, ఏం లేదు. పొద్దున పప్పుసారి వేసిపోయింది కోడలు. ఇంత తిన్నా ఓ సారా అని చెప్తుంది. ఏం సారా ఏం కథలు ఫోనే వదినట్లకు ఏమో చిన్న పోయినవింది అక్క. ఏం లేచెళ్ళే, కోడలు కొడుకు బండి ఎటు మోపైంది. నిన్న ఎవడో తెచ్చిండట, మొన్న ఎవడో తెచ్చిండట, 10 రోజుల నుంచి వెళ్ళిపోతారు. బాయికాడ పసులు ఉండే, ఇంటికాడ మనసులో ముసలలో ఉంటుంది. ఏమన్నా ఇచ్చిపెట్టి పోవాలి, ఇంటి లాలు పోవాలని ఉన్నది. ఆ చెల్లి పేదలమ్మగలు పోతారు దంట పచ్చలు పోయినట్టు. అట్లా పోతే సంసారం ఎట్లయితే చెల్లి? అడవిలో గొడ్లు ఉండే ఎవడు చూసుకుంటాడు వాటిని? అయినా కోడలన్న పోవాలి కానీ కొడుకన్న పోవాలి కానీ ఇద్దరిట్లలో వాళ్ళని ఒక్కరు పోవాలి. ఇద్దరు పోతారు అక్క. పోతారు కాదు చెల్లి. వాళ్ళని మందలు ఇచ్చే వచ్చం లేదు, ఎవరు అనేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. ఏమన్నా అంటే అన్నోళ్ళ మీదకి తలకి దింపిన బర్రెలతే మీదికి కొత్తారు. ఏం చెప్తాం వాళ్ళకు? చుట్టాలన్నప్పుడు పోవాలి కానీ మరీ గట్లా పోవద్దు కాదు. పోతారు చెల్లి, ఏం చెప్తాం? అట్నే పోతారు వాళ్ళు. రాక కొనుక్కొస్తుంది. నేను చేయలేదా చెల్లి సంసారం? నువ్వు చూడలేదా? పొద్దుగా పోతే బయటకి అడవిలనే పొద్దుకేడు, అడవిలనే తెల్లారేడు. అల్ల 5 పసులు నిచ్చిపెట్టిపోతే అవి పెండ ఎరుగుతుంది. పొద్దుగా వచ్చి నీళ్ళు ఆపిపోతాడు కొడుకు. బండి ఒకటి మోపై మొగలు పోతారా? ఇంటిల్లాలు పోతారు. గింత అద్దుమానమా? ఏమన్నా చూసినావా చెల్లి లోకం? మరి బావనన్న మన పైన అక్క. బావకు శాతం అయితే బావని వాడు తిరిగినా అది తిరిగినా ఆ గొడ్లన్న చూసుకొని పోరగాళ్ళ వాళ్ళకి సెలవులే ఉండేది. వాళ్ళు పొరగాళ్ళతో ఆడుకుంటా వాళ్ళు ఉండేది. నాకేం శాత కాదా? ఎట్లా ఎత్తారు సంసారం? ఏం చెప్తారు? మొత్తం వాడిని చేతిలో పెట్టుకొని ఆట ఆడుతాను. బలగం అని తిరుగుతుంది పక్కది. తక్కువది కాదు చెల్లి. ఏందనుకుంటున్నావు? ఇంటికన్నా నువ్వన్న గడ్డెత్తు, నేను ఇల్లు అప్పుడు ఇంటికాడన కట్టేయలేదు మరి కొడుకు. ఇంటికాడ కట్టేయలేదు చెల్లి. ఏమో వీళ్ళ కొత్త నేర్చుకున్నారు. ఇప్పుడు పొరగాళ్ళు బాయిల కాడ దొడ్లేసి బాయిల కాడని కట్టేశారు. మనం కట్టేయలేదు చెల్లి. ఇంటికాడ గొడ్లను ఇంటికాడ కాసుకోలేదా? పొద్దుగాల కొట్టుకోపోతే పొద్దుగాక అడవిలుండి రాత్రిపూట ఇంత ఆవిడ దూరం 2 ఆవిడ దూరం పోయినా కానీ వాళ్ళు ఇంటికాడ తీసుకొచ్చి కట్టేసి వాటికి సవరించుకున్నావు. ఎంతైనా ఇప్పుడు పొరగాళ్ళకు చెప్పే విషయం లేదు అక్క. నీ కోడలు అట్నే ఉంది, నా కోడలు అట్నే ఉంది. ఏం చూస్తే ఎవరికి చెప్పినా మనమే నూరు బయట వేసుకున్నట్టు అవుతుంది. మన కడుపుంచుకుంటే మన కళ పడుతుంది. ఏమున్నది గట్లయితుంది అని చెల్లి. ఎవరికి చెప్పే అవసరం లేదు, ఎవరితో అవసరం లేదు. ఇంట్లో బయట ఎత్తారు కాదు చెల్లి. ఈ కోడళ్ళైనా కొడుకులైనా ఇంట్లో మనల్ని బయట ఎత్తారు కాదు. మనం చేయని సంసారమా, మనం చూడని సంసారమా, మనం చేయని కితులా మతులా మనం చేసుకోలేదు చెల్లి.